వినియోగం తమ జీవనోపాధిని దెబ్బతీస్తుందని మేదర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెదురు నుంచి ఆకర్షణీయమైన వస్తువులు, ప్రజల దైనందిన జీవనంలో వినియోగించే వస్తువులు తయారు చేస్తూ పొట్టపోసుకునే వీరికి ప్రస్తుతం గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం దొండపూడి గ్రామంలో 40 కుటుంబాల వారు అనాదిగా ఇదే వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రజలకు అవసరమైన గంపలు, చేటలు, బుట్టలు, తడికెలతో పాటు కళాత్మకంగా పెట్టెలు, సరుకులు నిల్వ చేసుకునే చుట్టలు తయారు చేస్తూ మేదర్లు జీవనోపాధి పొందుతూ ఉంటారు. అయితే ప్రస్తుతం ప్లాస్టిక్ వస్తువుల వినియోగం అధికం కావడంతో వీరికి పూట గడవడం కష్టంగా మారింది. తాత ముత్తాతల నుంచి వంశ పారంపర్యంగా ఇదే వృత్తిని కొనసాగిస్తూ ఉన్నా వీరి బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉన్నాయి. భార్యాభర్తలు ఇరువురూ కష్టపడినా రోజుకు 80 రూపాయలు రావడం గగనంగా మారింది. దీనికి తోడు తాము తయారు చేసిన వస్తువులు దూర ప్రాంతాలకు తీసుకువెళ్లే సమయంలో అటవీ అధికారుల వేధింపులు అధికమయ్యాయని వీరు వాపోతున్నారు. ఈ మధ్య మాకు ప్లాస్టిక్ పోటీ ఎక్కువైపోయిందండి. ఈ వెదురు పని వృత్తుల సామాన్ల మీద జనానికి మోజు తగ్గిందండి. దాంతోడు ఈ ప్రభుత్వం, ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మాకు కొంచెం రిస్క్ ఎక్కువైందండి ఈ మధ్య డిపార్ట్మెంట్ సైడ్ నుంచి. ఈ పొద్దుమాను పని చేస్తే ఆడ మనిషికి 30 రూపాయలు, మగాడికి 50 రూపాయలు రావడమే కష్టంగా ఉందండి. ఈ ప్రభుత్వం సైడ్ నుంచి కూడా మాకు ఈ ఆధారం లేదండి. ప్రభుత్వం వీరికి ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేయకపోవడంతో R&B స్థలాల్లో పాకలు వేసుకుని జీవిస్తున్నారు. ప్రభుత్వం తమను ఏ విధంగానూ పట్టించుకోవడం లేదని మేదర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటవీ అధికారుల వేధింపులు లేకుండా సొసైటీల ద్వారా వెదురు సరఫరా చేయాలని, బ్యాంకు ద్వారా రుణాలు మంజూరు చేయాలని మేదర్లు కోరుతున్నారు. బయట వ్యక్తుల వద్ద రుణాలు చేసి అధిక వడ్డీలు చెల్లించలేక అవస్థలు పడుతున్నారు.